కాకినాడ మార్కెట్ వీధి పాత పోస్ట్ ఆఫీస్ వద్ద 41వ మహాశివరాత్రి ఉత్సవాలను బుధవారం ఉదయం విశేష పూజలతో ప్రారంభించారు. మహాదేవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 19వ తేదీ వరకు నవరాత్రులతో పాటుగా ఆఖరి రోజున భారీ అన్నదానం ఏర్పాటు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి రోజున ఉదయం 108 కన్యలతో రాతి శివలింగానికి కుంభాభిషేకం, భారీ జ్యోతిర్లింగార్చన, జాగరణ, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం రాత్రి పంచామృతాలతో శివాభిషేకం, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉత్సవ పూజలను స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసలపూడి రమణరాజు ఆధ్యాత్మిక అతిథిగా పాల్గొని లక్ష్మీ కలశాన్ని ప్రతిష్ఠ చేసి ప్రారంభించారు. బ్రహ్మశ్రీ సవితాల పేరయ్య శాస్త్రి ఆధ్వర్యంలో నవరాత్రి పూజలు జరుగుతాయని కమిటీ పూజా నిర్వాహకులు అప్పికొండ వెంకటేశ్వరరావు, పింకె నూకరాజు తెలిపారు. నగర ఆటో గూడ్స్ యూనియన్ అధ్యక్షుడు వైవి రమణ ఆధ్వర్యంలో ఆసపు నందికేశవరావు, బత్తుల జగన్నాథరావు, చేట్ల అప్పారావు, నురుకూరు సత్యబాబు, జి శేఖర్ నిర్వహణ చేశారు. ఉత్సవాలు చేస్తున్నారు. రమణరాజు మాట్లాడుతూ చిత్తశుద్ధి కలిగిన భక్తి శక్తికి మించిన గొప్ప ఆధ్యాత్మిక వరంగా పేర్కొన్నారు. భక్త కన్నప్ప స్వచ్ఛ ఆరాధన, సాలీడు, పాము, ఏనుగు వంటి ప్రాణుల పూజలతో గెలిసిన శ్రీకాళహస్తి క్షేత్ర వైభవం సర్వ ప్రాణుల పట్ల మహాదేవుని అంకిత భావం ప్రకాశిస్తుందన్నారు. రాష్ట్ర లేబర్ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా, తేదేప సీనియర్ నాయకుడు మండపాక సుబ్బు ప్రత్యేక పూజలు చేసి పుష్పమాలలు సమర్పించారు. వీర్రాజు, దుర్గాప్రసాద్, శాంతారావు, రమణ, శివశంకర్, సూరిబాబు, సత్యనారాయణ, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మా రాజకీయ గురువు దోసలపూడి రమణరాజు గారికి, అదేవిధంగా మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ గారికి, ఈ యూనియన్ పెంకే సత్యరాజు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు దేశమంతటా సనాతన ధర్మం కాపాడంలో ప్రతి హిందువు ముందుకు రావాలని, అదే శివతత్వం, హిందూతత్వం కలిగి ప్రతి ఒక్కరిలో ఈ దేశభక్తిని, హిందూ భక్తిని చాటించాలని కోరుకుంటూ